హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. ప్రస్తుతం వర్షాకాలం, అది కూడా భారీ వర్షాలు, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఎవరిని పలికించినా సరే వైరల్ ఫీవర్తో బాధింపబడుతూ ఉంటారు. ఫీవర్ అంటున్నారు, జలుబు అంటున్నారు, దగ్గు అంటున్నారు. అసలు ఏం జరుగుతుంది? తెలుగు రాష్ట్ర ప్రజలందరినీ కూడా వాతావరణంలో వచ్చినటువంటి మార్పులతో విపరీతమైన విషజ్వరాలు వ్యాపించినాయి. అందరూ వైరల్ ఫీవర్ అంటున్నారు. అసలు వైరల్ ఫీవర్ అంటే ఏంటి, అసలు ఎందుకు వస్తున్నాయి, ఇవి రాకుండా ఏం చేసుకోవాలి అనే అంశాన్ని మనం తెలుసుకోవడానికి రాజమండ్రి మురళీ క్లినిక్ మురళీకృష్ణ గారు మనతో ఉన్నారు, ఎండి ఫిజిషియన్. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఏంటి ఈ వైరల్ ఫీవర్స్ అంటే ఏంటి? ఎందుకంటే మా ఐడ్రీమ్ ప్రేక్షకులకి చాలామందికి కూడా ఈ వైరల్ ఫీవర్ అంటే అందరూ నానుడిగా ఒక ఫీవర్ వస్తే వైరల్ ఫీవర్ అంటారు. అసలు ఏంటి ఇది వైరల్ ఫీవర్ అంటే? తెలుగులో విషజ్వరాలు అని అంటున్నారు. అంటే వైరల్ అంటే వాళ్ళు వైరస్ ఏమన్నా మనకి సోకింది అనుకోండి, దానివల్ల వచ్చే జ్వరాన్ని వైరల్ ఫీవర్ అంటారండి. వైరస్లు చాలా రకాలు ఉంటాయండి. హెపటైటిస్ బి కూడా వైరస్సే. మన కరోనా కూడా కోవిడ్ వైరస్ అంటాం. హెపటైటిస్ సి వైరస్ ఉంటుంది, అలాగే డెంగీ వైరస్ ఉంటుంది. అలా రకరకాల వైరస్లు ఉంటాయండి. ఆర్బో వైరస్లు అంటాం. అంటే ఈ డెంగీ వైరస్ కూడా ఆర్బో వైరస్ జాతికి చెందింది అనమాట. ఇవన్నీ కూడా మనకు మామూలుగా ఏంటంటే ఈ రెయినీ సీజన్ ఉన్నాయి, ఎండలు కానీ ఇటువంటి హ్యూమిడిటీ ఎక్కువ ఉన్నప్పుడు మామూలుగానే లైఫ్ ఫామ్స్ అంటే జీవాభివృద్ధి చాలా బాగుంటుందండి. సో అందులో దాంట్లోనే విధంగా మనకి ఈ వైరస్లు అవి కూడా ఏదైనా జాతులు కానీ అన్నీ బాగా వృద్ధి చెందుతాయి. దోమలు కానీ పురుగులు కానీ ఇవన్నీ ఎక్కువ అవుతాయి. సో అవన్నీ ఎక్కువ సంచరించడం వల్ల మన వాటితో ఇంటరాక్ట్ అవ్వడం వల్ల, లేకపోతే అవి మన ప్రదేశాల్లోకి రావడం వల్ల అవి మనకు కాటేయడం కానీ, దోమలు కొట్టడం వల్ల కొన్ని వైరల్ జ్వరాలు వస్తాయండి. ఎల్లో ఫీవర్ కానివ్వండి, డెంగీ కానివ్వండి, చికెన్ గన్యా కానివ్వండి, ఇలాంటివి కామన్గా వస్తుంటాయండి ఈ సందర్భాల్లో. ఓకే. సో దీన్ని మనం ఏంటంటే వేరే వైరల్ ఫీవర్కి లింక్ పెట్టకూడదు. ఈ సీజనల్ జ్వరాలు వీటితో పాటుగా ఫ్లూ జ్వరం, ఇది ఇప్పుడు మనకి అట్ ప్రజెంట్ కమ్యూనిటీలో చాలా వైడ్ స్ప్రెడ్లో ఉందండి. గత 6 వీక్స్ ప్లస్ నుంచి ఉంది దాదాపుగా. ఈ జలుబు, కళ్ళు మంటలు, ఒంట్లోంచి ఏదో పొగలు వచ్చినట్టు అనిపించడము, ఒళ్ళు నొప్పులు ఉన్నాయంటే అది ఫ్లూ జ్వరం అయ్యే ఛాన్స్ ఉంటుందండి. మిగిలిన జ్వరాల్లో జనరల్గా జలుబు ఉండదు. డెంగ్యూ జ్వరంలో కూడా కొంతమంది వైరల్ ఫీవర్లు అన్నట్లో కొంచెం ఫ్లూ లైన్ సింటమ్స్ ఉంటాయి, కానీ చాలా తక్కువ మందిలో ఉంటాయి, ఎక్కువ చిన్నపిల్లల్లో వస్తాయి. అండ్ ఈ వైరల్ జ్వరాలకి వీటితో చిన్నపిల్లలు, వృద్ధాప్యం అని ఏమి ఇబ్బంది ఉండదు. అందరికీ ఎవరన్నా మన దోమ కుట్టిందంటే ఎవరికన్నా ఒకటే అండి. చిన్నపిల్లడి దగ్గర నుంచి, పుట్టిన పిల్లడి దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఎవరికన్నా రావచ్చు. అంటే ఇది దోమ కుడితే వస్తుంది అంటారా? కొన్ని వైరల్ జ్వరాలండి, ఎస్పెషల్లీ మన డెంగీ జ్వరం కానీ, ఎల్లో ఫీవర్ కానీ, చికెన్ గన్యా కానీ, ఇవన్నీ ఏడిస్ అనే మస్కిటో ఉంటుందండి. ఆ దోమ కుట్టడం వల్ల వస్తాయండి. అవి జనరల్గా ఎక్కువ ఉండే ప్రదేశాలు ఏంటంటే మనం స్టాగ్నెంట్ వాటర్, వర్షాలు పడ్డప్పుడు మన ఇంటి పైన ఏదో టైర్లో లేకపోతే ఏదో గిన్నెలో, పాట్స్, ఫ్లవర్ పాట్స్, వీటిలో వాటర్ స్టాగ్నెంట్ అయిపోద్ది. అది కాకుండా ఊర్లో కూడా మన చుట్టుపక్కల సంచరించే ప్రాంతాల్లో కూడా చిన్న చిన్న పాండ్స్, వాటర్ స్టాగ్నెంట్ ఉన్న పాండ్స్, వాటిలో ఇవి ఎక్కువ వస్తాయి అన్నమాట. అవి వచ్చినప్పుడు ఆ టైంకి మనం ప్రాపర్ నెసరీ ఎక్విప్మెంట్ తీసుకుని మన ప్రికాషన్స్ పాటించకపోతే అప్పుడు మనం కొడతాయి. అలా ఒక కుట్టికి వస్తాయంటే మన బాడీ ఇమ్యూనిటీ బాగా లోగా ఉండి మనం కూడా వేరే ఇబ్బందితో బాధపడడం తొందరగా వస్తాయి. కొంతమందికి ఏంటంటే ఇప్పుడు రోజు మన మామూలుగా జ్వరం వచ్చేది ఎందుకండి, మనకి మామూలుగా ఏమైనా ఇన్ఫెక్షన్ వచ్చినా, ఏది ఇబ్బంది వచ్చినా మన హైపోథాలమస్ అని మన లోపల ఒక గ్రంథి ఉంటుంది, పిట్యూటరీ గ్లాండ్, హైపోథాలమస్ అంటారు, మాస్టర్ గ్లాండ్. దాంట్లో మన బాడీ టెంపరేచర్ ఎంత ఉండాలి, మార్నింగ్ ఎంత ఉండాలి, ఈవినింగ్ ఎంత ఉండాలని ఒక ఇది ఉంటుంది. అది ఒక బయోలాజికల్ క్లాక్ ప్రకారం కార్టిసాల్ లెవెల్స్ అనే హార్మోన్స్ ఇవన్నీ కూడా దాన్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటాయి. సో మనకి ఏమన్నా వైరస్ సోకిందనుకోండి, మన బాడీ టెంపరేచర్ పెంచితే వచ్చిన వైరస్కి ఇబ్బంది గురై చచ్చిపోతుంది. మామూలుగా కూడా మనం అన్ని ఇంజక్షన్లు అట్లా ఏమన్నా స్టెరిలైజ్ చేయాలంటే బాయిల్ చేస్తాం, హీట్ పెంచుతున్నాం. వి గివ్ హీట్, ఆటోక్లేవ్ రూపంలో ఏదో రకంగా హీట్ ఇచ్చి ఆర్గానిజం చంపుతాం. లేదంటే కెమికల్ వేస్తాం, కెమికల్ మన బాడీకి వెళ్ళాం కాబట్టి. సో ఈ గో ఫర్ బాడీయే అది ఇన్హెరెంట్గా ఇట్స్ ఫర్ బయోలాజికల్ మెకానిజం, మన బాడీ అలాగే పనిచేస్తుంది. అలా ఫీవర్ తెప్పించుకుంటుంది. సో ఈ ఫీవర్లు చాలా వ్యాధుల్లో ఉంటాయండి. ఫీవర్ అన్నది ఒక సింపుల్ సిమ్టమ్, ఒక లక్షణం. వ్యాధి అన్నది ఏదైతే కారణం చేస్తుంది, కాజ్ చేస్తుంది ఫీవర్ని, అది ఆ వైరస్ కావచ్చు, లోపల ఏదన్నా క్యాన్సరే కావచ్చు, ఏదన్నా ఇబ్బంది ఫీవర్ని కాజ్ చేయొచ్చు అనమాట. కామన్గా మనకు ఇప్పుడు సీజనల్లో వచ్చి సీజనల్ ఫ్లూస్, సీజనల్ ఫీవర్స్ అంటాం. మలేరియా, అసలు మనం ముఖ్యంగా వైరస్ కానీ మలేరియా ఈజ్ ఏ ప్రోటోజోవన్ ఆర్గానిజం, దాన్ని వేరు. అది వచ్చి యానోఫైల్స్ మస్కిటో అంటాను, ఆ ద్వారా వస్తుంది. అవి కూడా ఉన్నాయండి. అదే మనకు ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళితే అవి ఎక్కువ ఉంటాయి. ఈ డెంగీ అనేది అర్బనైజ్డ్ ఏరియాలో వాటర్ స్టాగ్నెంట్ ఉండే ప్లేస్లో ఉండే దాంట్లో వస్తుంది అనమాట. ఓకే. సో వాటర్ ఎక్కడ స్టాగ్నెంట్ ఉండకూడదండి. ఫస్ట్ మెయిన్ మనం ప్రివెంటివ్ మెజర్ తీసుకోవాల్సింది వాటర్ స్టాగ్నెంట్ ఉండకూడదు ఎక్కడ. సో ఆయన కొన్ని ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేస్తారు, గవర్నమెంట్ కూడా ఐడెంటిఫై చేసి అక్కడ వాటి మీద కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ ఉంటాయండి. కొన్ని కెమికల్స్ చల్లడాలు లాంటివి చేస్తుంటారు, ఆ వాటర్ని డ్రైన్ చేసేయడాలు గట్రా చేస్తుంటారు. ఇవన్నీ చేసుకున్నాం అంటే మనం ముందు దాని నుంచి దూరంగా ఉండొచ్చు. మరి అనుకోకుండా కొన్ని ప్రాంతాల్లో వరద ముంపు
భారీ వర్షాలకి వరద వచ్చి ఇల్లు మునిగిపోతున్నాయి. మునిగిపోయినాక మళ్ళీ నెమ్మదిగా తగ్గిపోతున్నాయి. ఆ తగ్గిపోయిన తర్వాత ఎక్కువ ఫీవర్స్ స్ప్రెడ్ అవుతాయి అంటారు. అది ఏంటి, దానికి ఏం చర్యలు రాకుండా ఏం చేసేయాలి? ఇది మీరు అంటే రాకుండా చేయొచ్చు అంటే ఈ మామూలుగా మన సీజనల్ ఫీవర్ల గురించి మాట్లాడుకోవడం వేరు. అది రెగ్యులర్గా మనకు వస్తూ ఉంటుంది టైంలీ. మన గవర్నమెంట్ ముందుకే జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటుంది. సో దానికోసం మనం ప్రివెంటివ్ మెజర్స్ అందరికీ తెలుసు, అవేర్ చేస్తుంటాం. మీలాంటి వాళ్ళు అందరికీ తెలిసింది. బట్ ఇవి ఏంటంటే ఎప్పుడో ఒకసారి వచ్చే విపత్తు. ఓకే. సో అప్పుడు ఏంటంటే జ్వరాలు అనేవి కూడా మనం అనుకున్నట్టు ఇవి కాకుండా వేరే కూడా యాడ్ అయి ఉంటాయండి. ఫస్ట్ ఇప్పుడు కొన్ని చోట్ల స్క్రబ్ టైఫస్ అంటాం. స్క్రబ్ టైఫస్ ఇక్కడ మన దగ్గర కొన్ని ఊర్లో ఉంటుందండి. ఆ ఏరియా నుంచి వచ్చారంటే అదొక చిన్న పురుగులా ఉంటుంది. ఆ పురుగు మనల్ని కుట్టి ఒక చిన్న ర్యాష్ కాజ్ చేస్తే లోపలికి ఈ బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేస్తారు. రెకటిసియా అంటారు. రెకటిసియా జాతి బ్యాక్టీరియా అనమాట అది. ఆ బ్యాక్టీరియా ఇంజెక్ట్ చేయడం వల్ల మనకు వస్తుంది. అది కూడా అంటే అది టిపికల్ ఫీవర్ అనమాట. అలాంటివి రావచ్చు, ఒక్కోసారి ఛాన్స్ ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పాము కాట్లు. అది కామన్. ఫస్ట్ మరి సింపుల్గా వాటర్ వచ్చిందంటే పాములు వచ్చేస్తాయి. అవును. పాము కాట్లు కానీ రకరకాల పురుగులు ఉంటాయి. మన ఒంటి మీద పాకినాయి అంటే దొదలు వచ్చేయడాలు ఇలాంటివి కానీ, అండ్ కలరా కానీ, వాటర్ కంటెంట్ ఇప్పుడు గ్రౌండ్ వాటర్ మనం అందుకని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. మన రెగ్యులర్ దీంట్లో సీజనల్ ఫీవర్లో మనం గ్రౌండ్ వాటర్ గురించి అంత తొందరగా ఆలోచించాను. బట్ అలాంటి ప్లేసుల్లో గ్రౌండ్ వాటర్ కంటామినేట్ అయిపోవడం, డ్రింకింగ్ వాటర్ కంటామినేట్ అయిపోవడం, ఇంట్లో మనం ఉండే ఫుడ్, మన స్టోర్ చేసిన ఫుడ్ కంటామినేట్ అయిపోవడం, దగ్గరలో ఫంగస్లు వచ్చేయడాలు, ఎక్కువ హ్యూమిడిటీ ఉంటుంది కాబట్టి, ఓకే, ఇలాంటివన్నీ కామన్గా ఉంటాయి. అండ్ స్కిన్ డిజీజెస్ రావడాలు, ఇన్ఫ్లమేషన్ వల్ల డర్మటైటిస్, కాంటాక్ట్ డర్మటైటిస్లు ఇవి ఎక్కువగా ఉంటాయండి. సో అది ఇది ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వీటితో పాటు అవి మిక్స్ అయ్యి వస్తాయి ఇక్కడ. ఓకే. ఛాన్స్ ఉంటుంది కదా ఇప్పుడు. అవును. అందుకోసం సో ఇప్పుడు మరి ఎట్లా తగ్గించుకోవాలంటారు ఇదంతా? అవన్నీ ఏంటంటే ఇప్పుడు మనం ఫస్ట్ ఏంటంటే క్లీన్లీనెస్ అండ్ ఏదైనా కంటామినేషన్ తగ్గించుకోవాలి. మన చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమన్నా ఫుడ్ ఉందమ్మా, ఫ్రెష్గా ఉన్నప్పుడే వేడిగా ఉన్నప్పుడే తినడం, ఏదైనా చల్లారిన ఏది తీసుకోకుండా ఉండడం ఫస్ట్ సింపుల్ లాజిక్ అండి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు క్రిములు చచ్చిపోతాయి, చల్లారిన మళ్ళీ వృద్ధి చెందుతాయి. అందుకోసమనే వేడిగా ఉన్న ఫుడ్ తీసుకోవడం, వాటర్ కూడా ఏదన్నా వేడిగా ఉన్న ఓపెన్లో అంటే కన్జ్యూమ్ చేసుకోవడం, ఇలాంటివి చేసుకుంటే కొంచెం అవాయిడ్ చేయొచ్చు. అంటే కొన్ని ఏంటంటే ఎంత అవాయిడ్ చేసినా మనకి వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ కంప్లీట్లీ కంటామినేటెడ్. ఆ ఏరియా అంతా కూడా వాటర్ అయినా ఉన్నాయి. సో అక్కడి నుంచి మనం బయటకు వచ్చేయాలి. అది చేయలేని పని. కొన్ని మనం చేద్దాం అనుకుని చేయలేము. సో మనం చేయగలిగినవి మన దగ్గర చుట్టుపక్కల మనకు వచ్చిన వ్యాధులే ఉన్నాయి, మన ఇంటి పక్కన వాళ్ళకి వచ్చిన వ్యాధులే ఉన్నాయి, అవి చూసుకుని అలాంటి ఏరియాల్లో మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు నివారించవచ్చండి. అండ్ ముందు జాగ్రత్తగానే కొన్ని మెడిసిన్స్, బేసిక్ మెడిసిన్స్ పెట్టుకోవాల్సి ఉంటుందండి. అంటే యాంటీబయాటిక్స్ ఇప్పుడు వైరల్ జ్వరాలకి యాంటీవైరల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్లూకి యాంటీవైరల్ ఉంటుందండి, అసల్టిమావిర్ అని. అది వాడుకున్నాం, నిర్ధారించుకుని అది వాడుకున్నామంటే చాలా మందిని కాపాడచ్చు. అంటే ఫ్లూ జ్వరంలో ఏంటంటే ఈసారి ప్రాబ్లం ఏమొచ్చిందంటే రెగ్యులర్గా వచ్చే ఫ్లూకి ఈసారి ఫ్లూ వైరస్ అనేది H1N1, H5N1 ఇలాగా మారుతూ ఉంటుందండి. యాంటీజెనిక్ షిఫ్ట్ అంటాం. ఓకే. షిఫ్ట్ అనేది ఒక 6-7 సంవత్సరాలకు ఒకసారి అవుతుంది. డ్రిఫ్ట్ అనేది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్లీ అవుతుంటుంది. ఆ షిఫ్ట్ అయినప్పుడు చాలామందికి ఇమ్యూనిటీ ఉండదు కాబట్టి వాళ్ళందరూ బీపీ కొంచెం తక్కువైపోవడాలు, బాగా విపరీతంగా ఒళ్ళు నొప్పులు వచ్చేయడాలు, జాయింట్ నొప్పులు వచ్చేయడాలు, ఇలాంటి నీరసాలకు గురవడాలు, విపరీతమైన నీరసం, చీరం తగ్గిన నీరసం తగ్గకపోవడం, ఇలాంటివి ఉంటాయండి. వాళ్ళందరూ ఎందుకు ప్రాపర్గా హైడ్రేట్ అవ్వాలి. ఎనీ ఫీవర్ ఫస్ట్ మనం గుర్తించుకోవాల్సింది ఏంటంటే వ్యాధి నిర్ధారించే లోపల ముందు మన బాడీకి ఇబ్బంది కాకుండా చూసుకోవాలి. చాలామంది ఏంటంటే ఇమీడియట్గా అటెన్షన్ రారు. ఇప్పుడు డెంగీ జ్వరం ఉంది, అది 3వ రోజు నుంచి 5వ రోజు వరకు చాలా ప్రమాదం. ఫస్ట్ డే ఆర్ సెకండ్ డే మనం హాస్పిటల్కి రాకపోతే, ప్రాపర్గా హైడ్రేట్ అవ్వకపోతే, థర్డ్ డే వచ్చి ఇబ్బందితో డైరెక్ట్గా హాస్పిటల్కి రావాల్సి ఉంటుంది. సో ఇది మాత్రం ముందు అందరూ గమనించుకోవాలి. ఏదైనా జ్వరం ఉందంటే ఇమీడియట్ మెడికల్ అటెన్షన్కి వెళ్ళండి. ఏదో 2 రోజులు చూద్దాం అని కాదు, అది చిన్న వ్యాధి అయి ఉండొచ్చు. కానీ ఈసారి వచ్చిన సిచ్యువేషన్ అలా ఉంది కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకుంటే నివారించుకోవడం ముఖ్యం. వచ్చేసిన తర్వాత ఇబ్బంది మనం కాపాడడం కన్నా ముందే జ్వరం ఫస్ట్ డే వచ్చిందనుకోండి, మనం ఏంటి ప్రాపర్గా చూసుకుని 1 డే ఆగి టెస్ట్ చేయించుకుని ఏంటో నిర్ధారణ చేసుకోవడం మంచిది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే టైఫాయిడ్ జ్వరం. ఇది ఇంకా మనకి ఇప్పుడుందే డెంగీ జ్వరం ఒకసారి వచ్చిన తర్వాత ఇంకోసారి వచ్చినట్టు చాలా ప్రమాదం అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక 4 స్ట్రెయిన్లు ఉంటాయండి డెంగీలో. స్ట్రెయిన్ మారినా సరే ఇబ్బంది, క్రాస్ ఇమ్యూనిటీ లేకపోవడం. అంటే దీంతో ఏంటంటే మీకు స్ట్రెయిన్ 1 వచ్చినప్పుడు ఒకసారి స్ట్రెయిన్ 2 వచ్చిన అనుకోండి, అది మాత్రం మీకు స్ట్రెయిన్ 2 అంతా బతుకుతారు కాదు. మామూలు కోవిడ్ ఉంది, ఒకసారి వచ్చింది, ఇమ్యూనిటీ వచ్చింది, మీకు కొంతకాలం ఉంటుంది, మీకు ఆ టైంలో రాదు. అది ఒక 10 ఏళ్ళు మీరు దానికి ఎక్స్పోజ్ అవ్వలేదు, మీ ఇమ్యూనిటీ తగ్గిపోవచ్చు. మీ బాడీకి ఉండే పరిస్థితులు బట్టి ఆరో ఏ ఇబ్బంది ఉందో దాని గురించి ఫైట్ చేసుకుంటుంది కాబట్టి మన రిపోర్టర్ అంతా. సో అది మారుతూ ఉంటుందండి. సో రెగ్యులర్గా ఈ అన్నింటికన్నా ముఖ్యంగా మనం చేయాల్సింది ఏంటంటే ఈ వ్యాధి కన్నా ముందు నివారించుకోవడానికి ఫస్ట్ ఎక్సర్సైజ్ చేయాలండి. రోజు ఒక పావు గంట అన్న ఒంట్లో వేడి పెంచాలి. ఆర్టిఫిషియల్గా మనం జ్వరం తెప్పిస్తున్నాం బాడీకి, సింపుల్గా చెప్పాలంటే. బాడీ అది వచ్చే జ్వరం తెప్పిస్తున్నది, మీరు ఎక్సర్సైజ్ చేస్తే వేడి వస్తుంది. వచ్చింది ఏదైనా ఉంటే కంటామినేట్ చచ్చిపోతుంది అందరిగా. అది చేయనంతసేపు ఏదో ఇబ్బందికి గురవుతూనే ఉంటుంది. అంటే ఇట్స్ నాట్ ఏ సింగిల్ డే ప్రాసెస్ కాదు,
Okay. ఇట్ టేక్స్ లాంగ్ టైం. ఒక 7 years 8 years మీరు ఒక బయోలాజికల్ యాక్టివిటీకి అలవాటు పడి ఇలా చేసి ఫిట్నెస్ మెయింటైన్ చేసుకోవాలంటే అప్పుడు యూ కెన్ సే దట్ ఐమ్ ఫిట్. అంత మాత్రం మీరు కొన్ని రావని కాదు. హెపటైటిస్ బి ఎంత మీకు ఏదన్నా సరే హెపటైటిస్ బి వైరస్, హెపటైటిస్ ఇలాంటివి రావని కాదు, మీరు అంత ఫిట్గా ఉన్నా రావచ్చు. ఓకే. అందుకని సో ఇట్ డజంట్ మీన్ అన్ని వ్యాధులు అలా ఉంటాయి. ఇప్పుడు చిన్న చిన్న ఇప్పుడు ఒక్కోసారి ఏంటంటే దోమలు కూడా మన ఇంట్లో ఉన్నాం అందరికీ డెంగ్యూ వ్యాధి రావట్లేదు ఏంటంటే మీరు అడగచ్చు. ఒకరికి వస్తుంది ఏంటంటే మరి అందరికీ రాదు, దోమ అందరినీ కొడుతుంది కదా అంటే అది జనరల్గా ఏంటంటే ఎవరైతే వీకో అవి ఐడెంటిఫై చేసుకుంటాయి. ఓకే. వాటి బాడీ మీద మనకు తెలుసు కానీ మనం మనుషులు పెట్టి ఒక మనిషిని చూసాక అతను స్ట్రాంగ్గా వీక్ ఎలా అర్థమైద్దో దోమలకు కూడా మనం చూసిన శక్తి ఉంటుంది. అది ప్రకృతి ఇచ్చి ఉంటుంది దానికి. అది ఒకన్నది అయితే ఎన్ని నుంచి బతకట్లేదు మనతో పాటు. దోమలు కూడా సెన్స్ చేసుకోండి. మొక్కలు మాట్లాడుకుంటే అని కన్ఫర్మ్ చేశారు. ఇప్పుడు ఒక మనిషి లాంగ్వేజ్ జస్ట్ ఇప్పుడు నేను తెలుగులో మాట్లాడుతున్నాను ఎందుకంటే మనకు ఆ భాష వచ్చి అందరికీ కాబట్టి తెలుగులో మాట్లాడుతున్నాను. అదే కానీ ఇంగ్లీష్ భాష అంటే ఏదైనా భాష నా లోపల ఉండే ఆలోచనని మీకు నేను ఎలాగన్నా వ్యక్తపరచాలి. అదే కదా భాష అంటే. సో ప్రతి ఆర్గనిజంకి భాష ఉంటుంది. హనీ బీస్ మాట్లాడుకుంటున్న వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. అదే సృష్టి అంటారు. సో ఇట్ ఈస్ మేడ్. ఏం చేస్తే ఫైనల్గా మనం అంటే మెడిసిన్ అనేది జనరల్గా ఫీవర్ వచ్చిందంటే ఇప్పుడు అందరూ కూడా మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఒక ఫీవర్ ట్యాబ్లెట్ కొనేసుకొని, అదే హెడేక్ వస్తే హెడేక్ ట్యాబ్లెట్ కొనేసుకొని, మన టీవీలో కూడా విపరీతమైన యాడ్స్ వస్తున్నాయి. కరెక్ట్ సార్, నేను తప్పు అన్నాను సార్. ఎందుకంటే మనకు ఉండే పాపులేషన్ అంత ఎక్కువ. ఇప్పుడు నా దగ్గరికి వస్తాను, నా టైం ఉండదు. ఎంతమంది చూడగలుగుతారండి ఒక మనిషి అన్నారు కూడా డాక్టర్. సో మనం ఎడ్యుకేట్ అయితే బెటర్ అంటాను. వెళ్ళి కొనేసుకోవడం కాకుండా మనం ఎడ్యుకేట్ అవ్వాలండి. మనకు తెలియాలి జ్వరం వస్తే ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, జలుబు వస్తే అవి బేసిక్ తెలియాలి. బేసిక్ కూడా తెలియకుండా ఎవడో చెప్పాడు నేను వేసేసుకుంటాను అంటే ఇంత సైంటిఫిక్ యుగంలో కూడా మనం మురుకుల కింద బిహేవ్ చేసినట్టే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసిన ప్లేస్ టైంలో కూడా మనం ఇంకా ఏముంది దేనికి పనిచేద్దో తెలియకుండా ఉంటాం ఏంటి అందరికీ తెలుస్తుంది. సో మన పారాసిటమాల్ అంతే కామన్గా మనం ఈజీగా వాడేది. ఎక్సెప్ట్ లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు తప్ప ఎవరన్నా సరే రెగ్యులర్గా వాడిన నష్టం ఉండదు. బాడీ పెయిన్స్కి పనిచేస్తుంది, ఫీవర్కి పనిచేస్తుంది. అండ్ సిట్రిజిన్ అందు కూడా వెరీ సేఫ్ డ్రగ్. మామూలుగా డ్రగ్స్ పడకపోతేనే అలర్జీలు వస్తేనే వాడే డ్రగ్ అదే. ఈ రెండు అందరి దగ్గర ఉండాలి. అండ్ ఎడిక్వేట్గా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే ఫుడ్ తీసుకోవాలండి. ఫ్రూట్స్ కానీ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇలాంటివి తీసుకుంటే మనకు విటమిన్లు అవి కూడా బాగా వస్తాయి. ఓకే. ఈ మల్టీవిటమిన్ కూడా వాడుతూ ఉంటారు. వాడచ్చు అండి. జనరల్గా ఏంటంటే మనం ఒక పీరియడ్ ఆఫ్ టైం చాలా మన బాడీకి కావాల్సినవి ఇవ్వండి. ఇప్పుడు విటమిన్ డి డెఫిషియన్సీ ఉందండి. దాదాపుగా మనం టెస్ట్ చేస్తే 100లో 70 మందికి ఉంటుందండి. ఎందుకు వస్తుంది అంటే మనం ఎండకెళ్ళడం మానేది. మన ఊరిలో అయితే ఎండలో పని చేసేటోళ్ళు, సైకిల్ దొక్కేటోళ్ళు. ఇప్పుడు మనం బట్టలు వేసుకుంటున్నాం, బట్టలు కూడా వేసుకోలేదు సరిగ్గా. సో ఎండ ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యింది. సో ఎక్కువ విటమిన్ డి ఉండేది. ఇప్పుడు మనకేం లోపలికి వచ్చేసాం, ఓన్లీ ఏసీలో ఉంటున్నాం కాబట్టి డెఫినెట్గా విటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. అది కన్జ్యూమ్ చేసుకోవడం తప్పు కాదు. అంటే ఎంతవరకు ఏ మనిషికి ఏది కావాలో అది తీసుకోవాలండి. ఎవడో చెప్పాడు కదా నేను మంచిగా చెప్పాను అందరం వేసేసుకుందాం అని కాదండి. మనకు అవసరమో కాదో మనం తెలుసుకుని అప్పుడు వేసుకోవాలి. అండ్ ఇంటి చిట్కాలు పాటించడం అనేది సింపుల్గా మనం తెలుసుకోవాలి. సింపుల్గా పాటించాలండి. మరీ ఏదో ఎక్కడో చూసేసి చదివేసింది కాకుండా మనం ప్రాపర్గా మన సైంటిఫిక్ నాలెడ్జ్తో ఎవరన్నా క్వాలిఫైడ్ పర్సన్ని ఒక ఒపీనియన్ అడిగి ఆయన చెప్పిన దాన్ని ఫాలో అవడం మంచిది. అండ్ అది మనకు పడుతుందో లేదో చూసుకోవాలి. మనకు పడకపోతే మళ్ళీ ఉపయోగం లేదు. సో ఇవన్నీ మనం ఏదైనా ఇండివిజువల్ ప్రెసిషన్ మెడిసిన్ అంటాం అనమాట. ఏదైనా సరే టార్గెట్ నీ బాడీకి, నీ వ్యాధికి, నీకు అవసరమైనంత వరకు నువ్వు చేసుకోవాలి. ఏదో అందరికీ సరిపోయింది కదని నాకు సరిపోద్ది అనుకోవడం అంతే ఈ ఎరాలో అయితే కరెక్ట్ కాదండి. సో ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. ప్రస్తుతం వైరల్ ఫీవర్స్ ఎన్ని ఉన్నా సరే కొంత మన సైడ్ కూడా కొంత చేయాల్సిన ఎక్సర్సైజ్ అనేది ఉంటుంది. డెఫినెట్గా మనం ముందు జ్వరం తెప్పించుకుంటే ఆ జ్వరం ఆగుద్దని చెప్పేసి డాక్టర్ మురళీకృష్ణ గారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఏదైతే వర్షాలు పడిన ప్రాంత ప్రజలందరూ కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఎక్కువ వేడి చేసిన పదార్థాలు తినమని డాక్టర్స్ సజెస్ట్ చేస్తున్నారు. అలాగే హాట్ వాటర్ ఇవన్నీ కూడా తీసుకుంటే మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. నమస్కారం డాక్టర్ గారు.